ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ఎవరూ చెప్పలేనంత రికార్డ్స్ తన ఖాతాలో వేసేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్. అంతేకాదు తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యాడు. బాహుబలి తర్వాత వరుస 3 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనతో సినిమా చేయడం కోసం నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతూనే ఉన్నారు, పోటీ పడుతూనే ఉన్నారు. ఇక ఇండియాలోనే కాకుండా ప్రభాస్కు బాహుబలి సినిమా వల్ల ఇతర దేశాల్లో కూడా డై హ్యాడ్ ఫ్యాన్స్ పెరిగిపోయారు. మరి ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో ప్రభాస్కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే జపాన్, చైనా లాంటి దేశాల్లో ప్రభాస్ క్రేజ్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ప్రభాస్ను చూడటం కోసం చాలా మంది ఇండియాకు వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రభాస్ ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు జపాన్ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. అయితే ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ బయటకు వచ్చారు. వారు కూడా విదేశాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకోగలిగారు. అయితే ప్రత్యేకంగా జపాన్లో మాత్రం ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరో మరొకరున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయన ఎవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. అవును, ఈయన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు. RRR సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్గా మారిన ఎన్టీఆర్ గతం నుంచే తన సినిమాలు డబ్ అయ్యాయి. జపాన్లో కూడా రిలీజ్ అయ్యేవంట. అక్కడ తారక్ సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. జపాన్లో రజనీకాంత్ లాంటి స్టార్ హీరోకి సైతం జూనియర్ ఎన్టీఆర్ పోటీని ఇచ్చాడంటే తెలుగు హీరో సత్తా ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికీ అదే స్పీడ్తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా వెలుగొందడం, ఇతర దేశాల్లో కూడా వీళ్ళ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటం అనేది ఒక వంతు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించడానికి కూడా కారణమని చెప్పుకోవాలి.